సో గురుగారు నాదొక అంటే మీరు యాక్చువల్లీ శివాలోని ఆ నానాజీ క్యారెక్టర్ తెలంగాణ యాసే కదా. అండ్ ఇట్లా అంటే మీరు ఒక్కొక్క మూవీలో మీ పాత్ర ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క యాస మీరు తీసుకుంటారని నాకు అనిపిస్తుంటుంది. నేను తీసుకోవడం కాదమ్మా, జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక రచయిత దర్శకులు ఒక నిర్ణయానికి తీసుకొస్తారు ఏమిటంటే వెదర్ ఈ క్యారెక్టర్ ఈ భాష బాగుంటుందా అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడు తెలంగాణలో బాగా మాట్లాడు కాబట్టి ఒక మామూలుగా రాసుకున్న క్యారెక్టర్ని కూడా తెలంగాణ యాసకి మారుస్తే భరణి బాగా మాట్లాడగలడు అన్న ఒక నమ్మకంతో ఆదిస్తారు. నాకేమిటంటే నేను శ్రీకాకుళం, ఇప్పుడు ఉదాహరణకి జేపీ గారు ఉండేవారు, ఆయన మాస్టర్ చేసేసాడు ఇది మన రాయలసీమ యాస మాట్లాడుతుంటే అసలు ఆయన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలాగే కనిపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అతను గుంటూరు, అతను తెలంగాణ కూడా అంతే బాగా మాట్లాడగలడు. అలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అన్నమాట, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ తెలంగాణ భాషని మాస్టర్ చేశారు. ఆ క్రమంలో ఏమిటంటే నేను ఏరుకోవడం కాదు, డైరెక్టర్సే ఇస్తుంటారు, దాన్ని మనం ఓన్ చేసుకుంటాం అంతే. ఓన్ చేసుకుంటారు. నాకు అనిపిస్తుంది మరి ఇది ఎంతమంది గమనించారేమో కానీ అన్నమయ్య మూవీలో టోటల్గా చూస్తే రాయలసీమ యాసలో మాట్లాడింది మీ యొక్క పాత్రే ఉంటుంది. లాస్ట్లో కూడా ఆయన కొడుతున్నప్పుడు అన్నమయ్యని సామి అని కాళ్ళ మీద పెట్టడం, అదంతా ఆ సామి అనడం. దానికి కారణం ఏమిటంటే మన రచయిత ఉన్నాడు కదా భారవి తెలంగాణ మన రాయలసీమ యాస అతనే నాకు నేర్పాడన్నమాట. అక్కడ ఏందా నీ పేరు అన్నమయ్య, పొప్పేం కాదు, నాకు అంత ఇష్టమో గురుగారు అది. నీకు కాదు, వేటూరు సుందరమూర్తి గారు నాకు ఎప్పుడు కలిసినా ఏది ఒక్కసారి ఆ మాటను అయ్యా, ఏది ఆ మాటను అని ముచ్చటపడిపోతుండే, మురిసిపోతుండే అన్నమాట. ఏందో నీ పేరు అన్నమయ్య, పొప్పేం కాదు, ఎందుక నువ్వు ఏమన్నాడయ్యా, రాయి నువ్వు అబీకినావో ఇవి బీకినావో అని రాసిపారి, రాస్తే బతికిపోతావయ్యా లేకపోతే చచ్చిపోతావయ్యా అని ఒక అంటే పాపం వీడు రాజు దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నా కూడా అన్నమయ్య పాలిట వాడి అమాయకత్వం పాలిట ఎంతో ప్రేమ ఇతనికి. అందుకని రే ఏదో రాసి పారేసి నువ్వు బతులేరు చంపేస్తారా నాయన అనేది ఆ యాసలో చెప్పడం అది పరమాద్భుతమైన క్యారెక్టర్ అన్నమాట. అది ఆ భాష అలా పలకడానికి నాకు భారవి, ఆయనకి థ్యాంక్స్ టు రాఘవేంద్రరావు గారు అండ్ భారవి. మీరు వివరిస్తుంటే అది ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో అంటే ముందు ఎవరైతే అట్లా అంటే వారికి వెళ్ళనీయకుండా గుడి తలుపులు వేసేస్తారో అదే వ్యక్తికి అంత ప్రేమ ఉందని ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది గురుగారు. అంటే ఒక మనిషి ఎవడైనా సరే పుడుతూనే దుర్మార్గుడు ఎవడు పుట్టడు, మనిషి మంచి చెడు కలిపితేనే మనిషి అన్నాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. పరిపూర్ణమైన ఉత్తముడు పురుషోత్తముడు అట్లా ఎవడు ఉండడమ్మా. పర్సంటేజ్ ఆఫ్ దుర్మార్గపు పర్సంటేజ్ ఎక్కువ ఉంటే విలన్ అవుతాడు, మంచితనపు పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మంచి అవుతాడు. ఈ వ్యక్తిలోనూ ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో, అంటే అదే కదా అరిషడ్వర్గాలు ఏమిటంటే మొత్తం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ అందరిలోనూ ఉంటాయి. పర్సంటేజ్ వాటిని మెల్లిగా ఒక్కొక్కటి తీసేసుకోవడమే మానవ జన్మ.